కోసం ప్రజల మధ్యకే పాదయాత్రగా కదిలాడు. నిప్పుల గుండల్లా మండుతున్న ఎండల్ని కూడా లెక్క చేయకుండా ప్రజలకు ఒక భరోసా ఇవ్వడానికి ఒక ప్రజా ప్రస్థానమై కదిలాడు. 11 జిల్లాలు, 56 నియోజకవర్గాలు, 68 రోజులు, 1470 కిలోమీటర్లు. అతనిలో నిజమైన నాయకత్వానికి అడుగడుగునా నీరాజనం పట్టారు ప్రజలు. అసలు పత్తి గింజలు అంటే ఎప్పుడు బయటకు కూడా రాలేదు. అలాంటిది పత్తి గింజలు అంటే ఆడవాళ్ళు ఫస్ట్ ఎగబడుతున్నారు. 7 గంటలు ఇచ్చినా 2 గంటలు ఇచ్చినా కరెంట్ ఇస్తలేరు. ఏం కొనాలి, ఏం తినాలి, మేము చేసుకునే కష్టం ఎంత, ఈ కూరగాయలకు ఏం పెట్టుకోవాలి. మాకు ఆరోగ్యశ్రీ కార్డు మీద హాస్పిటల్ పైన మాకు పని చేయట్లేదు. అదే అంటే దానికి లేదు, దీనికి లేదు, పథకం అని చెబుతున్నారు. 5 నెలలు బిడ్డ పానం బాగలేక 10 ఏళ్ళ నాకు 10 ఏళ్ళ కొలుగు 2 ఏళ్ళ కొలుగు ఇచ్చారు. ఇప్పుడు 5 నెలల కొలుగు ఇస్తలేరు సారు. గతంలో ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారు, కానీ ఇప్పుడు ఇవ్వట్లేదు. ఫీజు రియంబర్స్మెంట్, ఫీజు బకాయిలు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నారు. చాలా ఇబ్బందులతోనే చేస్తున్నాం. మరి మేము ఎట్లా బతకాలి? రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు ఎన్నో సహాయం చేశారు, కానీ ఇప్పుడు ఆయన వెళ్ళిన తర్వాత మాకు సహాయం అందట్లేదు. రైతు బతికేదానికి అవకాశం లేదు సార్. సబ్సిడీ ఇస్తామని అది ఇలా, మేమే ఇన్సూరెన్స్లు ఇస్తామని అది ఇలా. ఇప్పటి వరకు కూడా 3 సంవత్సరాలు అవుతుంది సదరన్ క్యాంప్ అయిపోయింది, అయినా ఇంతవరకు పెన్షన్లు ఒక్కళ్ళు కూడా శాంక్షన్ కాలేదు. రైతుకి రక్షణ కల్పించలేని, రైతుకి ఎత్తాలు సప్లై చేయాలి గవర్నమెంట్లు. అధికారంలో ఉంటాం కూడా వృధా అని చెప్తున్నాం. 2 సంవత్సరాలు బట్టి పాల వడ్డీలు రాలేదు. వచ్చినా ఎవరికో 100కి నాటికే కానీ మా గ్రూప్ మొత్తంగా రావడం జరగలేదు. ఇది రాష్ట్ర ప్రజల గోడు. సంక్షేమ ఫలాలు అందక, ప్రభుత్వం అసలు ఉందో లేదో అర్థం కాక నెత్తినోరు బాదుకుంటున్న ప్రజల గోడు. అన్నపూర్ణగా పిలుచుకునే ఆంధ్రప్రదేశ్లో విత్తనాల కోసం రైతులు కొట్టుకుంటున్నారు. నేలను బంగారం చేసే రైతన్న పోలీసుల పహారాలో బిక్కు బిక్కుమంటూ విత్తనం కోసం క్యూలో నిలబడుతున్నాడు. పచ్చగా కళకళలాడాల్సిన పల్లె పల్లెన కరువు దరువే వినిపిస్తుంది. కనిపించని చుట్టల నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని చుట్టల. మడుగులన్నీ అడుగంటి పోయినవి, పావులు సాగుకు దగ్గరయినవి, వాగులు వంకలు ఎండిపోయినవి, సాకలి పొయ్యలు కూలిపోయి. సరిగ్గా 10 ఏళ్ల క్రితం ఇలాంటి పరిస్థితులే రాష్ట్రాన్ని కుదిపేస్తున్న సమయంలో ఇలాంటి కష్టాలు, కన్నీళ్లు ప్రజలను దిక్కుతోచని స్థితిలోకి నెట్టేసిన కాలంలో రాష్ట్ర ప్రజలు సమస్యల వలయంలో చిక్కుకుని నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిన సందర్భంలో చాలా బాధాకరమైన విషయం. మేమైతే చాలా చోట చెప్తున్నాం, గట్టిగా చెప్తున్నాం, మీరు అధైర్యపడవద్దు, మంచి రోజులు వస్తాయి. ప్రజలకు ఏం కావాలో తన పాదయాత్ర ద్వారా తెలుసుకున్నారు వైఎస్. ప్రజలు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారో అర్థం చేసుకున్నారు. ధైర్యం కోల్పోవద్దు, మంచి రోజులు వస్తాయంటూ భుజం తట్టారు. మంచి రోజులు తానే తెస్తానంటూ మాట ఇచ్చారు. ఆ మాటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కొండంత నమ్మకాన్నిచ్చింది. ప్రజలు తనకు అధికారం ఇచ్చిన మరుక్షణమే ఆ నమ్మకాన్ని నిజం చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి. వైఎస్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదం వైపు పరుగులు తీసింది. ఆయన సంక్షేమ సంతకంతో ఈ రాష్ట్ర రూపురేఖలే మారిపోయాయి. ఆయన సంక్షేమ సంతకం
ఆంధ్రప్రదేశ్ దశ దిశను మార్చేసింది. రాజకీయాలకు ఒక కొత్త అర్థాన్ని చెప్పిన సంతకం అది. రాష్ట్ర రాజకీయాల్లో ఒక సువర్ణ అధ్యాయం లిఖించిన సంతకం అది. రైతు కన్నీరు దేశానికే అరిష్టమని నమ్మి అన్నదాతకు వెన్నుదన్నుగా నిలిచిందా సంతకం. ప్రతి ఒక్కరిని కూడా లక్షాధికారి చేసిన, ప్రతి మహిళను లక్షాధికారిని చేస్తానని వాగ్దానం చేసిన సంతకం అది. తాటాకు గుడిసెలేని రాష్ట్రాన్ని చూడాలని తపించిన సంతకం అది. ప్రతి నిరుపేదకు ఉన్నత విద్య, ఉచిత వైద్యం అందించిన సంతకం. ప్రతి ఎకరాకు నీళ్లు పొందగలిగితే నేలను నమ్ముకున్న రైతు బతుకును మార్చిన సంతకం. చేనేత సహకార సంఘాల మాఫీ చేసి నేతను నమ్ముకున్న చేనేత బతుకును మార్చిన సంతకం. తెలుగువారి ఆత్మ గౌరవానికి నిలువెత్తు రూపంగా నిలిచిన ఆ సంతకం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆ సంతకమే 2009 ఎన్నికల్లో వైఎస్ ను రెండోసారి ముఖ్యమంత్రిని చేసింది. రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని 5 ఏళ్ల పాలనలో వైఎస్ చూపించిన అభివృద్ధి సంక్షేమం ముందు ఏ గ్లామరు పనిచేయలేదు. ఆ చిరునవ్వు ముందు ఏ కూటములు నిలబడలేదు. 33 మంది ఎంపీలను పార్లమెంటుకు పంపించి కేంద్రంలోనూ రెండోసారి అధికారం నిలబెట్టడంలో ప్రధాన పాత్ర పోషించారు వైఎస్ఆర్. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరందించటమే లక్ష్యంగా జలయజ్ఞం చేపట్టిన అపర భగీరథుడు. 85 లక్షల మందికి 7,000 కోట్ల రూపాయలు పావలా వడ్డీకే బ్యాంకు ద్వారా రుణాలు అందించిన రాజన్న. వికలాంగులకు 500, వృద్ధులకు 200 రూపాయలు పింఛనిస్తూ ఆ పథకాన్ని 70 లక్షల మందికి విస్తరించిన ప్రజా నాయకుడు. గూడులేని నిరుపేదలకు 36 లక్షల ఇళ్లు నిర్మించి ప్రతి నిరుపేద కుటుంబం నుంచి ఇంజనీర్, డాక్టర్, కలెక్టర్ రావాలంటూ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రజల మనిషి ఒక్కసారిగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఆ క్షణం రాష్ట్రం మొత్తం ఒక కుటుంబమై కన్నీరు పెట్టుకుంది. ఆ వార్త విని తట్టుకోలేక వందల మంది ప్రాణాలు వదిలేశారు. మహానేత మరణం తర్వాత రాష్ట్ర ప్రజలు దిక్కుతోచని స్థితిలో పడిపోయినప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రులు వైఎస్ కుమారుడు జగన్మోహన్ రెడ్డి చుట్టూనే ఉన్నారు. 157 మందిలో 152 మంది ప్రజాప్రతినిధులు జగన్ వెంటే నిలబడ్డారు. మళ్ళీ ఆయన వారసుడిగా మరి ఆ స్థానంలో కూర్చోబెడితే జగన్ ముఖ్యమంత్రి కావాలనేటువంటిది దానిలో రెండో అభిప్రాయం లేదు. జగన్ ముఖ్యమంత్రిని చేసి అందరూ కలుసుకొని ఎమ్మెల్యేస్, ఎంపీస్ కూడా అదే ఒపీనియన్ జగన్ చేయాలి అన్నటువంటి ఉద్దేశం. శ్రీ వైఎస్ జగన్ గారిని ముఖ్యమంత్రిగా చేయాలి. యువకులు ఉత్సాహితుడు జగన్మోహన్
జగన్ దీనికి సరిపోయినటువంటి వైఎస్ జగన్ వస్తేనే ఖచ్చితంగా జగన్ గారికి ఇస్తేనే అటువంటి మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మేమందరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గా ఎన్నిక చేయాల్సిన జగన్ గారిని ముఖ్యమంత్రి చేయాలని జగన్మోహన్ రెడ్డి నా స్థానంలో సీఎం ఆయన ఆత్మకు శాంతి కలగాలంటే ఆయన వారసైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏనాడైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేవలం వారి తనయుడు జైలు ధారణ అవుతుందనడం అది కేవలం వైఎస్ గారు అబ్బాయితోనే సాధ్యమవుతుంది. మాకు జగన్ సీఎం చేయాలని నాయకులే కాదు ప్రజలు కూడా వైఎస్ జగన్ నాయకత్వాన్ని కోరుకున్నారు. కానీ జగన్ కుర్చీ కోరుకోలేదు. మీ అందరి ఆదరణ అభిమానానికి రెండు చేతులు జోడించి పేరు పేరున నమస్సుమాంజలను జరుపుకుంటున్నాను. తనలా కుటుంబంలో ఓ మనిషిని పోగొట్టుకున్న వారి గురించి జగన్ ఆలోచించారు. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు వదిలిన వారి కుటుంబాల కష్టం గురించి ఆలోచించారు జగన్. అదే ఆ ఆలోచనే జగన్ లో వైఎస్ ను చూపించింది. ప్రజా సంక్షేమం కోసం పరితపించిన మహానేతకు సిసలైన వారసుడిగా నిలబెట్టింది. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోలేదు, మనలో ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు, తన ఆశయాలలో ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. చనిపోయిన ప్రతి కుటుంబాన్ని రాబోయే రోజుల్లో నేను వచ్చి కలుస్తాను, పరామర్శిస్తాను. మాట తప్పని మడమ తిప్పని తండ్రి వారసత్వాన్ని కొనసాగించిన జగన్ ఓదార్పు యాత్రకు శ్రీకారం చుట్టారు. జనం ఆయన ఆత్మీయతకు జేజేలు పలికారు. జగన్ అడుగు పెట్టిన ప్రతి చోట ఒక ప్రభంజనమే అయింది. ఓదార్పు యాత్ర ప్రపంచ చరిత్రలోనే ఒక గొప్ప మానవీయ ఘట్టాన్ని ఆవిష్కరించింది. ధైర్యం వచ్చింది ఆయన వచ్చినాక మాకు. పేదవాళ్ళ కష్ట సుఖాలు బాగా తెలుసు అనేది నాకు అర్థమైంది. నాకు వెయ్యేళ్ళు బలం వచ్చింది. నేను ఎంతైనా చదువుతాను, ఎంతైనా ముందుకు వెళ్తాను సార్. ఆయనలో మా అబ్బాయి రాజశేఖర్ అందరినీ చూసుకుంటామనేసి నేను అనుకున్నాను సార్. వైఎస్ జగన్ వెంట కదిలిన జన ప్రభంజనాన్ని చూసి ఓర్వలేని కాంగ్రెస్ తన కుట్రను మొదలుపెట్టింది. ఎప్పుడైతే ఈ రాష్ట్ర ప్రజలు జగన్ వెంటే ఉన్నారని తేలిపోయిందో ఆ క్షణం నుంచే కుతంత్రాలకు తెరలేచింది. వైఎస్ ఆశయాల వారసుడిగా జగన్ను ప్రజలు కోరుకుంటున్నారని తెలిసిన మరుక్షణమే పన్నాగం మొదలైంది. మహానేతను ప్రజల గుండెల్లోంచి చెరిపేయాలని, జగన్ నుంచి జనాన్ని దూరం చేయాలని కాంగ్రెస్ మొదలుపెట్టిన టార్గెట్ జగన్ పథకం రోజు రోజుకి వెర్రితలలు వేసింది. వైఎస్ కుటుంబంపై విషం చిమ్ముతూ ఆ కుటుంబాన్ని ప్రేమించే ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేసింది.